చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అని మనం టాపిక్లోకి వెళ్ళి తెలుసుకుందాం. చాలా వరకు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అండ్ ఏజ్తో సంబంధం లేకుండా మన ఫేస్ మీద పింపుల్స్ కావచ్చు అండ్ వాటి వల్ల ఉన్న మచ్చలు కావచ్చు, గుంతలు కావచ్చు, ఇలాంటివి చాలా మనం చూస్తుంటాం. అండ్ కొంతమంది వీటిని తగ్గించుకోవడానికి మెడిసిన్స్ అంటూ, క్రీమ్స్ అంటూ ఇలాంటివి చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఫేస్ అనేది చాలా పాడు చేసుకుంటారనమాట. ఇంకా కొంతమంది పార్లర్స్కి వెళ్ళి చాలా ఫేషియల్స్ ఇలాంటివి చేయించుకుంటుంటారు. సో టుడే వీడియోలో మీరు నాతో కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని, మచ్చల్ని, రంధ్రాలని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది మనం లేట్ చేయకుండా చూసేద్దాం. సో నేనైతే ఒక ఎంటీ బౌల్ తీసుకున్నానండి. ఈ ఎంటీ బౌల్లో నేనైతే చూడండి, ఇదైతే విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట. మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ 1 ఉంటే చాలండి, మనకు ఫేస్ మొత్తం అయిపోతుంది అనమాట. సో ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 మాత్రమేనండి. సో ఇవన్నీ నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. సో చూడండి, సో ఇలా వేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం ఇందులో ఇది వ్యాజ్లైన్ అనమాట. సో ఈ వ్యాజ్లైన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే ఇంత తీసుకున్నానండి. సో ఇది నా వరకు అయితే నాకు ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఇవి రెండింటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చూడడానికి కొంచెమే ఉంది, అసలు మనకు సరిపోదేమో అని అనుకోవచ్చు మీరు. అండ్ ఇది మనకు చాలా ఎక్కువ అవుతుందండి ఫేస్కి, అండ్ చాలా అంతే. మనకు సో ఈ విధంగా ఉండాలి చూడండి మనకు. అండ్ 1 విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ అలాగే వ్యాజ్లైన్ అనమాట. అండ్ ఇదంతా కూడా మనకు ఫేస్కి చాలా బాగా సరిపోతుంది. అండ్ తక్కువ అనుకోకండి మీరు, ఎందుకంటే మీకు ఒకసారి రాస్తే మీకే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను, అండ్ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. సో ఇప్పుడు నేనైతే కాస్త చేతితో తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్నాక మనము అంతా ఇలా అప్లై చేసుకున్నాం. సో చూడండి, ఈ విధంగా అనమాట. బాగా మసాజ్ చేసుకోండి. మనం ఎంత బాగా మసాజ్ చేసుకుంటే మనకు స్మూత్నెస్ కానీ, సాఫ్ట్నెస్ కానీ, అండ్ చాలా గ్లోయింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకు. సో ఇలా ఒక 10 to 15 minutes వరకు ఇలా మసాజ్ చేసినట్లయితే మీకు చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఇలా ఒక 5 to 10 minutes వరకు మసాజ్ చేసుకోవాలండి. ఇలా మీరు డైలీ నైట్ టైం చేసినట్లయితే అండ్ నైట్ టైం చేసి మార్నింగ్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. అండ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి డిఫరెంట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం కొద్దిసేపు అంటే ఒక 5 minutes ఆగి మన నార్మల్ వాటర్తో దీన్ని వాష్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేను ఒక 5 minutes దీన్ని ఇలానే ఉంచేస్తాను. సో ఒక 5 minutes కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను నార్మల్ వాటర్తో వాష్ చేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను, అండ్ మీరు కూడా చూడండి. సో చూసారా, నేనైతే వాష్ చేసుకొచ్చాను. ఆఫ్టర్ వాష్ తర్వాత నా హ్యాండ్ చూడండి. సో దీనికి డిఫరెన్స్ అనమాట. సో ఇది నేను వాష్ చేసుకొచ్చిన హ్యాండ్. సో ఇది ఇలా అనమాట. సో
సో డిఫరెంట్ అనేది మీరే చూసారు కదా. సో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే నేను ట్రై చేశాను కదా. అండ్ నార్మల్గా నేనైతే ఎలా చెప్తున్నానంటే మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ ఏవైనా కానీ నేనైతే ఎవరి మీద ట్రై చేశానా లేదంటే నేనన్నా ఇంకెవరు దొరకపోతే నేను కంపల్సరీ మా హస్బెండ్ మీద అయినా ట్రై చేస్తాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను. అది ఫెయిల్యూర్ అయితే మాత్రం నేను చెప్పను, నేను యూజ్ చేయను. సో నాకైతే ఇది మంచిగా వర్క్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. సో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.